hello everyone. Welcome back to another fitness session today. So, ivalti fitness session is a 10-minute yoga workout. So, yoga priyalandariki nachchutundi. So, it's all about stretch, balance and strength. So, as I mentioned, it's a 10-minute yoga workout anamata. So, all yoga poses untayi deenlo. Nenu oka 5 yoga poses select chesanu. Aa 5 kuda manam 2 sets lo chestam anamata. 2 times repeat chestam. So, each yoga pose 2 sides cheyistamu or on 2 legs anamata. సో ఫస్ట్ ఒక 20 సెకండ్స్ ఒక లెగ్ ఆర్ ఒక సైడ్ మీద చేస్తాము, దెన్ 10 సెకండ్స్ బ్రేక్, దెన్ ద నెక్స్ట్ 20 సెకండ్స్ ఆన్ ది అదర్ సైడ్ ఆర్ ఆన్ ది అదర్ లెగ్ అనమాట. దెన్ అగైన్ 10 సెకండ్స్ బ్రేక్, దెన్ వీ చేంజ్ ఓవర్ టు అ న్యూ పోజ్ అనమాట. సో దిస్ ఈజ్ ద ప్లాన్. ఒక్కసారి మనం ఆ పోజెస్ ఏంటో ఫస్ట్ చూద్దాము. నేను ఇవన్నీ కూడా ఆల్రెడీ నా ప్రీవియస్ ఎక్సర్సైజెస్లో చూపించినవేను. సో ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే మీకు అవన్నీ గుర్తొస్తాయి అనమాట. సో లెట్స్ సీ వాట్ దోస్ పోజెస్ ఆర్ ఫస్ట్. సో ఇవాళ మన ఫస్ట్ పోజ్ ఆపోజిట్ హ్యాండ్ లెగ్ స్ట్రెచ్. దీనికి ఏంటంటే చేతులు కరెక్ట్గా షోల్డర్ కింద అరిచేతులు రావాలన్నమాట, అది స్ట్రైట్ లైన్లో. అప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ ఆర్మ్ స్ట్రెచ్ చేస్తున్నాను. ఆ చేస్తూ పొట్ట కూడా లోపలికి పీల్చాలి. ఇది 1 సైడ్ అవుతుంది. ఇలా ఈ సైడ్ 20 సెకండ్స్, మళ్ళీ అదర్ సైడ్ ఆపోజిట్ మళ్ళీ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేసి ఉంచాలి అట్లా. ఇది ఒక 20 సెకండ్స్ అనమాట. సెకండ్ది సైడ్ ప్లాంక్. దీనికి కూడా షోల్డర్ కింద కరెక్ట్గా ఎల్బో రావాలి, లెగ్స్ స్ట్రైట్గా ఉండాలి అండ్ మిడ్ సెక్షన్ని పైకి లేపాలన్నమాట. ఉంచగలిగితే చెయ్యి కూడా అట్లా పైకి వేసి ఉంచవచ్చు. ఇది 1 సైడ్ 20 సెకండ్స్. ఇప్పుడు ది అదర్ సైడ్ కూడా ఇట్లాగే సేమ్ కాలు మీద కాలు వేసి ఉంచట్లా. అప్పుడు మనకు బలం వస్తుంది అనమాట పైకి అట్లా లేచి ఉండడానికి. అండ్ దెన్ ఇది ఇంకో 20 సెకండ్స్. ఇది ఇంకా థర్డ్ పోజ్ అనమాట. దీన్ని వారియర్ పోజ్ అంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. దీనికి ఏంటంటే ఇదిగో లెగ్స్ ఇప్పుడు కాళ్ళు చూపిస్తున్నట్టుగా స్ట్రెచ్ చేసి అప్పర్ బాడీని ఫ్రంట్కే ఉంచి తలకాయ మాత్రమే లెఫ్ట్, ఏ లెగ్ అయితే మనం బెండ్ చేస్తున్నామో అటుకేసి తలకాయ తిరగాలి. సో ఒక లెగ్ స్ట్రైట్గా ఉంటుంది, ఇంకో లెగ్ 90 degrees బెండ్ ఉంటుందన్నమాట. అది 1 సైడ్ 20 సెకండ్స్. ఇప్పుడు ది అదర్ సైడ్ మళ్ళీ కాళ్ళు మార్చి ఈసారి లెఫ్ట్ లెగ్ స్ట్రైట్, రైట్ లెగ్ బెంట్ అనమాట. సో ఇప్పుడు కూడా మళ్ళీ అప్పర్ బాడీ స్ట్రైట్గానే ఉండాలి, చూడడం మాత్రం రైట్ సైడ్కి చూడాలి. ఇది మన ఫోర్త్ పోజ్, క్రెసెంట్ షేప్ లంజ్ అంటారు, అంటే అర్ధచంద్రాకారం అనమాట. ఇదిగోండి ఫ్రంట్ లెగ్ 90 degreesలో ఉంటుంది, బ్యాక్ లెగ్ ఏమో స్ట్రెచ్ చేయాలి. అట్లాగే అప్పర్ బాడీ స్ట్రెచ్ బ్యాక్వర్డ్స్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్, బట్ మీ ఎబిలిటీని బట్టి ఎంత చేయగలిగితే అంత స్ట్రెచ్ చేస్తే చాలా మంచిదన్నమాట స్ట్రెచ్చింగ్కి, ఎస్పెషల్లీ మన బ్యాక్ అనమాట, స్పైన్. సో ఇప్పుడు ఆన్ ది అదర్ లెగ్ అనమాట. ఈసారి రైట్ లెగ్ ఫ్రంట్కి వస్తుంది, లెఫ్ట్ లెగ్ బ్యాక్ వెళ్ళి సేమ్ ప్రొసీజర్ 20 సెకండ్స్ అగైన్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఎయిర్ప్లేన్ లంజ్ అనమాట. దీనికి ఏంటంటే మనం ఒక డాట్ మీద ఎక్కడైనా కాన్సన్ట్రేట్ చేస్తే దీనికి బ్యాలెన్సింగ్ బాగా కుదురుతుంది మనకి. సో అలా చూస్తూ ఒక్క లెగ్ మీద మనం బ్యాలెన్స్ చేసుకుంటాం అనమాట. ద హోల్ ఐడియా ఆఫ్ దిస్ పోజ్ ఈజ్ టు బ్యాలెన్స్ అనమాట. సో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా నేను బోత్ లెగ్స్ మీద చేశాను కదా, 20 సెకండ్స్ ఆన్ ఈచ్ లెగ్ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే హెడ్ నుంచి టోస్ వరకు ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండాలన్నమాట, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అవండి 5 పోజెస్. మీరు నన్ను చూసి ఫాలో అయిపోతే సరిపోతుంది. నో నీడ్ టు వరీ అబౌట్ ద టైం, నేను మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ బిగిన్ అండ్ ఎంజాయ్ ద వర్కౌట్. సో హియర్ వి గో విత్ అవర్ ఫస్ట్ పోజ్. ఫస్ట్ మనం రైట్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేస్తున్నామండి. పొట్టని బాగా లోపలికి పీల్చి బ్రీతింగ్ నార్మల్గానే చేస్తూ ఉండాలి. హ్యాండ్ లెగ్ ఫుల్ స్ట్రెచ్ అనమాట. ఇప్పుడు 20 సెకండ్స్ అయిపోయింది. సో ఇప్పుడు 10 సెకండ్స్ మనకి చేంజ్ ఓవర్కి అనమాట. పెద్దగా దీనికి చేంజ్ ఓవర్ ఏం లేదు, జస్ట్ వేరే లెగ్ వేరే హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. అదిగోండి స్టార్ట్ అయింది ఇది. సో దిస్ ఈస్ ద సెకండ్ 20 సెకండ్స్ అనమాట. సేమ్ ఇందాకలాగానే పొట్ట లోపలికి పీల్చుకొని ది అదర్ ఆర్మ్ ది అదర్ లెగ్ అనమాట స్ట్రెచ్ చేయాలి. ఎట్లా అంటే మనకి ఆ టోస్ నుంచి ఫింగర్ నెయిల్స్ వరకు చూస్తే ఫుల్ స్ట్రెచ్ అనమాట బాడీని. ఎవరో లాగుతున్నట్టు, వెనక కాళ్ళు ముందు చెయ్యి పట్టుకొని లాగుతున్నట్టు. ఇప్పుడు ఈ 10 సెకండ్స్ని మనం చేంజ్ ఓవర్కి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన సెకండ్ పోజ్ సైడ్ ప్లాంక్. సో ఇది మన సెకండ్ పోజ్ స్టార్ట్ అయింది. టైము 20 సెకండ్స్ టైమర్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 14 సెకండ్స్ అయిపోయింది. వెల్, వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎవరికైనా షోల్డర్ ఇంజరీస్, షోల్డర్ పెయిన్స్ కనుక ఉంటే ఈ పోజ్ అవాయిడ్ చేయడమే మంచిదండి. ఓకే, సో మన 10 సెకండ్ బ్రేక్ టైం స్టార్ట్ అయింది చేంజ్ ఓవర్ కోసం అనమాట. సో ఇప్పుడు ఈసారి రైట్ సైడ్కి రెడీ అవ్వాలి.
నాకు రైట్ సైడ్, ఎవరైనా ఆల్రెడీ ఫస్ట్ టైం రైట్ సైడ్ చేస్తుంటే వాళ్ళకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట. మీకు మధ్య మధ్యలో ఈ పక్షుల గోలలు వినపడుతూనే ఉన్నాయి కదా. నేను తలుపు తీసి పెట్టాను అనమాట. ఒకటే గోల, కాస్త వేడిగా ఉందని తలుపులు తీసి పెట్టుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు మన థర్డ్ పోజ్కి రెడీ అవ్వాలన్నమాట. ఇది వారియర్ పోజ్. ఈ పోజు ఇన్నర్ థైస్కి, హిప్స్కి, మజిల్స్ని టైటన్ చేయడానికి చాలా మంచి పోజ్ అనమాట. కొంతమందికి థైస్లోను హిప్స్లోను ఫ్యాట్ జమ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి పోజు. ఇంకా కాస్త ఎక్కువసేపు కనుక ఈ పోజ్లో ఉండగలిగితే ఉండొచ్చు అనమాట. 45 సెకండ్స్, 1 మినిట్ అయినా కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇక అదర్ సైడ్కి రెడీ అవుదాం. మన తలకాయ రైట్ సైడ్కి తిరగాలి. అంటే ఏ కాలైతే బెండ్ చేస్తామో అటుకేసి తలకాయ చూడడము తలకాయ ఒకటి. కానీ మిగిలిన అప్పర్ బాడీ అండ్ హిప్స్ మాత్రం ఫ్రంట్నే ఫేస్ చేయాలన్నమాట. అవి రైట్ సైడ్కి తిరగకూడదు. ఇప్పుడు ఈ 10 సెకండ్ బ్రేక్లో మనం ఫోర్త్ పోజ్కి రెడీ అవ్వాలి. ఫోర్త్ పోజ్ ఈజ్ క్రెసెంట్ షేప్ లంజ్. ఫ్రంట్ లెగ్ని నీ దగ్గర 90 డిగ్రీస్ వచ్చేట్టుగా బెండ్ చేసి పెట్టుకొని, బ్యాక్ లెగ్ని మన క్రెసెంట్ షేప్ వచ్చేట్టుగా అనమాట. మీరు ఎంత కిందకి ఫ్లోర్కి ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే అంత దగ్గరగా అనమాట. ఫ్లోర్ని టచ్ చేయకుండా జస్ట్ హోవరింగ్ అబౌట్ ద ఫ్లోర్ అనమాట. యువర్ నీ, లెఫ్ట్ లెగ్ నీ. ఇప్పుడు కాళ్ళు మార్చి మళ్ళీ సేమ్ అనమాట. ఈ బ్యాక్ లెగ్ని అవసరము అనుకుంటే కనుక నీ ఫ్లోర్ మీద కొంచెం అప్పుడప్పుడు ఆనించుకోవచ్చు, మనకు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అనుకుంటే కనుక. అండ్ అప్పర్ బాడీని ఎంత బాగా మీరు వెనక్కి స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేయాలన్నమాట, బెండ్ చేస్తూ. దట్ విల్ హెల్ప్ అనమాట. ఇప్పుడు ఇంకా లాస్ట్ పోజ్ ఆఫ్ ద ఫస్ట్ సెట్ అనమాట, విచ్ ఈజ్ ఎయిర్ప్లేన్ లంజ్. ఫస్ట్ బ్యాలెన్స్ కోసం చేతులు ఇట్లా కింద కనుక్కుంటూ మనకు లెగ్ రైజ్ చేసామంటే కనుక అప్పుడు మనకి బ్యాలెన్స్ బాగా కుదురుతుంది. అండ్ బ్యాలెన్స్ కుదరడానికి ఇంకో టిప్ ఏంటంటే, మనం ఏదైనా ఫ్లోర్ మీద ఏదైనా ఒక చిన్న డాట్ని చూస్తూ కాన్సన్ట్రేట్ చేస్తే మనకి బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం చూసారు కదా, ఒక్క లెగ్ మీద హోల్ బాడీని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సైడ్ లేకపోతే ఒక్కొక్క కాలు మీద బాగా వస్తుంది చేయడానికి. నాకు రైట్ లెగ్ మీద బ్యాలెన్సింగ్ బాగా కుదురుతుంది అనమాట. లెఫ్ట్ లెగ్ మీద కొంచెం కష్టం, ఏమైనా నాకు షేక్ అవుతూ ఉంటుంది అనమాట లెఫ్ట్ లెగ్. సో దట్స్ క్వైట్ న్యాచురల్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చోట ఒక్కొక్క లెగ్ బలం బాగా ఉంటుంది. సో దాని మీద వాళ్ళు బాగా చేస్తారు. దీంతో మన ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు సెకండ్ సెట్కి ప్రిపేర్ అవుదాం. సేమ్ 5 పోజెస్ అగైన్. సో ఆపోజిట్ హ్యాండ్ లెగ్ స్ట్రెచ్ అనమాట. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్. ఇప్పుడు ఇంకా అదర్ ఆర్మ్ అండ్ అదర్ లెగ్, లెఫ్ట్ ఆర్మ్, రైట్ లెగ్ అనమాట. వెనకాల ఆ సౌండ్ ఏంటా వినపడుతోంది, పెద్దగా అవుతోంది అనుకుంటున్నారా? ఏం లేదు, తలుపులు తీసి పెట్టాను కదా, ఏరోప్లేన్ వెళ్తుంటే ఆ సౌండ్. ఓకే, సో ఇది మన సెకండ్ పోజ్ అనమాట, సైడ్ ప్లాంక్. సో ఇప్పుడైతే ప్రస్తుతం నేను లెఫ్ట్ హ్యాండ్ మీద చేస్తున్నాను. సో లెఫ్ట్ షోల్డర్ కింద లెఫ్ట్ ఎల్బో కరెక్ట్గా వెళ్ళాలి. అండ్ లిఫ్ట్ యువర్ బాడీ అప్వర్డ్స్. పొట్ట లోపలికి పీల్చాలి దీనికి కూడా.
సో నౌ ద సేమ్ సైడ్ ప్లాంక్ ఆన్ ది అదర్ సైడ్ అనమాట. నాకు రైట్ సైడ్, మీరు ఫస్ట్ ఏది చేస్తే దానికి ఆపోజిట్ చేయాలి ఇప్పుడు. సో ది అదర్ హ్యాండ్ నేను రేస్ చేస్తున్నాను కదా, అట్లా చేయాలని రూల్ ఏం లేదు. కాకపోతే చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం బిట్ ఎక్స్ట్రా అనమాట. చేసి పెట్టుకోగలిగితే అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక మన థర్డ్ పోజ్ వారియర్ పోజ్కి రెడీ అవుదాం. ఈ వర్కౌట్స్, ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఏంటంటే మనంతటి మనం ప్లాన్ చేసుకొని చేయాలి అంటే అబ్బా బోరింగ్గా అనిపిస్తుంది. అసలు ముందు ప్లాన్ చేయడానికే మనకి మనసు ఒప్పదు. అందుకని ఇట్లా ఎవరైనా ప్లాన్ చేసి ఒక ఎక్సర్సైజ్, ఒక రెజ్యూమ్ చేస్తే దాన్ని చూసి ఫాలో అవ్వడం ఈజీ అనమాట. నేను ఆ ఉద్దేశంతోనే ఈ వర్కౌట్స్ అసలు స్టార్ట్ చేశాను అనమాట. లాస్ట్ 2 వర్కౌట్స్ కూడా, అండ్ దిస్ వన్ పర్టిక్యులర్లీ ఫర్ యోగా లవర్స్ అన్నమాట ఇది. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి వర్కౌట్స్ నేను చాలా ప్లాన్ చేస్తున్నాను. లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ అని, మోడరేట్ ఇంటెన్సిటీ వర్కౌట్స్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఇట్లా ఉంటాయన్నమాట. ఇది ఎవరెవరి ఎబిలిటీని బట్టి వాళ్ళు చూస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా బేసికల్లీ ఇప్పటికైతే 10 minutes ఉంటాయి మోస్ట్లీ. ఆ తర్వాత గోయింగ్ ఫార్వర్డ్స్ లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ మేక్ ఇట్ 20 minutes or 30 minutes. ఓకే, సో మన థర్డ్ పోజ్ అయిపోయింది సెకండ్ సెట్లో. ఇప్పుడు ఇంకా ఫోర్త్ పోజ్ అనమాట. దిస్ ఈజ్ క్రెసెంట్ షేప్ లంజ్. ఇందాక చూశారు కదా ఫస్ట్ సెట్ చేస్తున్నప్పుడు, సేమ్ అట్లాగే చక్కగా చేసేసుకోవడమే అనమాట. ఫ్రంట్ లెగ్, బ్యాక్ లెగ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ఈ పోజ్ చేస్తున్నప్పుడు మనకు బాడీలో ఉన్న ఏ మజిల్స్ వర్క్ అవుతున్నాయి అనేది కొంచెం ఆలోచించుకుంటే మనకి దాని బెనిఫిట్స్ కూడా మనకు అర్థమైపోతాయి అన్నమాట. అండ్ అదీగాక మనం చేస్తున్నది ఎందుకు చేస్తున్నాము అనేది కనుక తెలుసుకుంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వర్క్ అయిన తర్వాత మనకి బాడీలో ఆ మజిల్ మీద మనం చేసిన ఎక్సర్సైజ్ వర్క్ అయ్యింది అని తెలిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు ఈ చేసి చూపిస్తున్నవన్నీ జస్ట్ పోజెస్ అనమాట. అంటే ఒక ఫ్యూ సెకండ్స్ మనం ఆ పోజ్లో ఉంటాము, అయిపోతుంది. అలా కాకుండా యాక్చువల్గా కొంతమంది యోగా ఫ్లోలో చేస్తారు. కొన్ని ఫ్లో యోగాస్ అంటారు వాటిని, లైక్ విన్యాస యోగా అని, లేకపోతే హఠా ఫ్లో అని, లేకపోతే విక్రమ యోగా అని, ఇలా బోలెడని ఉన్నాయన్నమాట ఫ్లోస్. అవి చేస్తే కనుక ఇంకా అనమాట కంటిన్యూస్ అదొక ఫ్లోలో చేస్తూ ఉంటారు. అవి కూడా చాలా బాగుంటాయి. హోప్ఫుల్లీ నేను అలాంటి ఫ్లో యోగాస్ కూడా మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇన్ నియర్ ఫ్యూచర్. ఓకే, సో మాటల్లో మనం లాస్ట్ ఎక్సర్సైజ్కి వచ్చేసాము. సెకండ్ సెట్లో లాస్ట్ ఎక్సర్సైజ్. అండ్ ఈ టోటల్ ఇవాల్టి వర్కౌట్లో కూడా దిస్ ఈజ్ ద లాస్ట్ వన్ అనమాట, ఎయిర్ప్లేన్ లంజ్ అనమాట. సో బ్యాలెన్సింగ్ ఆన్ 1 leg. ఇప్పటికైతే ఒక ఫస్ట్ రైట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేశాను నేను. 20 seconds అయ్యింది. 10 seconds మనం చేంజ్ ఓవర్కి టైం అనమాట. లెగ్ మార్చుకొని అదిగో, అండ్ దెన్ నెక్స్ట్ 20 seconds అనమాట. వీలైనంత మటుకు నేను చూపించినట్టుగా చేయడానికి ట్రై చేయండి, యాజ్ క్లోజ్ టు వాట్ ఐ హ్యావ్ షోన్ యూ అనమాట. అప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ మసిల్స్ వర్క్ అవుతాయి మీకు. సో దిస్ ఈజ్ ద లాస్ట్ exercise of the day. Exercise or rather a pose, yoga pose. Hope you enjoyed the workout andi. Hope you all enjoyed the simple yoga workout with me today. Stay tuned in for more such videos. And remember, a regular exercise will make you fit and strong. Thanks for watching. Bye.